all the students, good morning to you all. So now we have a speaker on GST. All of you know that GST mean to say it is goods and services tax. It is an important topic because under composition scheme, many dealers are coming under composition scheme. This is so many of the companies, many of the organizations, they have to file the returns and the different tax rates. It is a separate subject for you. Is now I have got our speaker, Dr. Ramaraju Srinivasa Rao, who is an advocate and tax practitioner from Guntur, Andhra Pradesh, and president of AP Tax Practitioners and Consultants Association. So one thing is that doctorates, in case of the doctorates, we have only few doctorates in taxation. He is one among them, and he is going to cover this topic. It is a specialized topic in detail. I request you all to maintain the silence. Please unmute the mics. Is only the speaker's mic is on. I want you to gain the knowledge. And also, since he is the president for whole Andhra Pradesh, he has also got all the tax practitioners under his group. And he's trying to help our students also for the jobs and tax practitioner side. Okay. So now we request Srinivasa Rao Garu to start your session. Yes, sir. Good morning to all. Sir, shall I take in Telugu or English? Sir, both you can. Both you can. Okay. Right. Good morning. చాలా రోజుల తర్వాత మళ్ళా మీతో కలిసే అవకాశాన్ని నాకు ప్రకాష్ గారు కల్పించారు. లాస్ట్ టైం నేను ఒక టాపిక్ తీసుకొని మీకు చెప్పడం జరిగింది. వెరీ మచ్ సాటిస్ఫైడ్. మీరు ఎలా ఉన్నా నాకు చాలా సంతోషం. ప్రాక్టీస్ లోకి రాబోతున్నటువంటి అకౌంటెంట్స్ ని లేకపోతే ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ని చూడటం చాలా సంతోషం అనిపించింది. తర్వాత మళ్ళా నన్ను మొన్న అడగగానే ఓకే సార్ సండే నేను క్లాస్ చెప్పడానికి రెడీ అవుతానని చెప్పాను. జనరల్ గా ఏంటంటే క్లాసులు చెప్పడం వేరు, మామూలు ప్రాక్టికల్ గా రాసుకుంటూ వాటిని ఆర్గ్యూ చేయడం అది వేరు. ఇట్ ఈస్ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. నేను జనరల్ గా ఇక్కడ నాగార్జున యూనివర్సిటీకి వెళ్తుంటాను గెస్ట్ లెక్చరర్ గా. ఆ ఉన్న కొద్దిపాటి అనుభవంతో నేను మిమ్మల్ని కూడా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఈ రోజు మన టాపిక్ ఏంటంటే జిఎస్టీలో కాంపోజిషన్. మీకు అందరికి జనరల్ గా కాంపోజిషన్ గురించి జిఎస్టీలో చదువుకొని ఉంటారు. జిఎస్టీలో కాంపోజిషన్ లెవీ అంటే ఏంటి అనేది మనం ఈ రోజు ఈ టాపిక్ లో ఒక 5 or 6 ఐటమ్స్ కవర్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే కాంపోజిషన్ అంటే ఏంటి, అసలు ఆ లెవీ ఏంటి, ఎవరు ఈ పరిధిలోకి వస్తారు, టర్న్ ఓవర్ లిమిట్ ఎంత, రిజిస్ట్రేషన్ పద్ధతులు ఏంటి, ఈ దీని నుంచి ఈ కాంపోజిషన్ స్కీమ్ నుంచి ఒకవేళ బయటికి రావాలంటే ఎలా, ఎప్పుడు బయటికి రావాలి, కంపల్సరీగా ఎప్పుడు రావాలి, మనంతటా మనం బయటికి రావాలంటే ఏం చేయాలి, తర్వాత దీని కింద ఫైల్ చేయాల్సిన రిటర్న్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఏ రిటర్న్స్ ఫైల్ చేయాలి, వీటి మీద మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ it will take, I think, 45 minutes to 50 minutes. Then we can interact with question and answers. So, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపోజిషన్ లెవీ అనేది జిఎస్టీ సిజిఎస్టీ యాక్ట్ లో సెక్షన్ సెక్షన్ 10 లో ఈ కాంపోజిషన్ లెవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని ఆ చట్టంలో ఆ సెక్షన్ లో పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇది అసలు దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది, చిన్న స్థాయి వ్యాపారస్తులు, తక్కువ టర్న్ ఓవర్ చేసుకునే వాళ్ళు జిఎస్టీలో ఉన్నటువంటి అన్ని రకాల రిటర్న్స్, అన్ని రకాల రికార్డ్స్ మెయింటైన్ చేయలేరు. కాబట్టి వారికి వెసులుబాటుని కల్పించే నిమిత్తమే ఈ కాంపోజిషన్ లెవీ అనేది ప్రభుత్వం వారు చట్టంలో పెట్టడం జరిగింది. దీనికి వచ్చేసరికి దీంట్లో
టర్న్ ఓవర్ లిమిట్ వచ్చేసరికి 1.5 crore గా ఫస్ట్ 50 lakhs గా పెట్టారు. దాని తర్వాత 1.5 crores వరకు పెట్టారు. కొన్ని ఒక 8 రాష్ట్రాలలో మటుకు అది 75 lakhs కే ఉంది. అవి మనకు సంబంధించిన రాష్ట్రాలు కాదు కాబట్టి మన బోత్ ఏపీ అండ్ తెలంగాణ హ్యావ్ ది లిమిట్ అప్ టు 1.5 crores. తర్వాత దీంట్లో ఎవరెవరు వ్యాపారం చేసుకోవచ్చు అనే దానికి వచ్చేసరికి ఎటువంటి వ్యాపారస్తుడైనా మ్యానుఫ్యాక్చరర్ కానీ లేకపోతే ట్రేడర్ కానీ ఎవరైనా సరే ఈ స్కీమ్ కింద వస్తువుల్ని సప్లై చేయొచ్చు. ఈ వస్తువుల్ని సప్లై చేసేవారు కంపల్సరీ కూడా 1,50,00,000 రూపాయలు పరిధిలోనే ఉండాలి. అంతకుమించి దాటితే ఆటోమేటిక్ గా వాళ్ళు జనరల్ రిజిస్ట్రేషన్ లోకి వచ్చేస్తారు. ఈ కాంపిటీషన్ స్కీమ్ లో 1.5 crore వరకు లిమిటేషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి వస్తువుల గురించిలో కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఐస్ క్రీమ్స్, పాన్ మసాలా ఇలాంటి వస్తువులు వచ్చేసరికి ఈ వస్తువుల ద్వారా వ్యాపారం చేసేవారు ఈ పరిధిలోకి రారు. అంటే స్పెసిఫైడ్ కమోడిటీస్ అంటారు. అంటే ఏ చట్టంలో ఒక క్లాజ్ పెడతారు. ఏదైనా ఒక స్పెసిఫైడ్ కమోడిటీస్ లేకపోతే ఒక స్పెసిఫిక్ పర్పస్ పెట్టినప్పుడు వాళ్ళు వస్తారా రారా అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉంటుంది. దీంట్లో స్పెసిఫైడ్ కమోడిటీస్ ని పెట్టి ఆ 5 కమోడిటీస్ లో చేసే వాళ్ళు మటుకు రారు. ఈ స్కీమ్ ని అమలు చేసుకుంటారు. ఈ స్కీమ్ పరిధిలోకి రావడానికి వీల్లేదు అనేసి ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది సెక్షన్ 10 ద్వారా. దీంట్లోకి వచ్చేసరికి ఈ సెక్షన్ లో మరి సర్వీసెస్ కూడా ఉంటాయి. అంటే మొదట్లో సర్వీసెస్ కి ఛాన్స్ ఇవ్వలేదు. తర్వాత సెక్షన్ 2A అనేసి ఒకటి ఇన్సర్ట్ చేసి 2/2019 లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి సర్వీసెస్ ని కూడా మనం దీంట్లోకి కాంపోజిషన్ లోకి తీసుకొచ్చారు. ఆ కాంపోజిషన్ పరిధి ఎలా పెట్టారంటే సర్వీసెస్ కి 50 లక్షల రూపాయల వరకు మాత్రమే పెట్టారు. 50 లక్షల రూపాయలు ఎవరైనా సరే సేవలు చేసేవారు ఈ స్కీమ్ కింద పన్ను చెల్లించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎవరు ఈ పరిధిలోకి వస్తారు అనే దాని మీద మీకు ఒక క్లారిటీ ఏంటంటే 1,50,00,000 రూపాయలు గూడ్స్ మీద వ్యాపారం చేసేవారు, 50 లక్షల రూపాయలు సర్వీసెస్ మీద వ్యాపారం చేసేవారు ఈ పరిధిలోకి రావడానికి ఆస్కారం. ఇంకా ఉన్నాయి దీంట్లో. ఇంకా ఏంటంటే ఒక వ్యాపారస్తుడు ఎక్కడైనా సరే వ్యాపారం చేసుకోవచ్చు. అంటే ఒక పాన్ నెంబర్ మీద 4 లైసెన్స్ తీసుకోవచ్చు, 5 లైసెన్స్ తీసుకోవచ్చు, ఇతర రాష్ట్రాల్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. చేసినప్పుడు ఈ 1,50,00,000 అనేది కానీ 50 లక్షలు అనేది కానీ ఎలా నిర్ణయిస్తారు అనేది ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఆటోమేటిక్. అలాంటి సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని వ్యాపారాలు మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ పాన్ నెంబర్ మీద రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ టర్న్ ఓవర్ మొత్తం కూడా ఈ లిమిట్ లోపే ఉండవలను. అంటే నువ్వు మా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎక్స్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం చేస్తున్నాడు, దాని కింద రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు. అలానే తెలంగాణలో కూడా తీసుకున్నాడు. తెలంగాణలో ఆంధ్రాలో టర్న్ ఓవర్ కలిపి ఆ టోటల్ టర్న్ ఓవర్ కనుక 1,50,00,000 లోపు మాత్రం ఉంటే మాత్రమే ఇతనికి కాంపోజిషన్ స్కీమ్ లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలానే సేవలకు కూడా ఒక బార్బర్ షాప్ ఉంది. ఆ బార్బర్ షాప్ అతను ఢిల్లీలో పెట్టాడు, హైదరాబాద్ లో పెట్టాడు, చెన్నైలో పెట్టాడు. ఈ 3 చోట్ల కలిపి అతనికి 50 లక్షల రూపాయల లోపు వ్యాపారం ఉంటే మాత్రమే ఈ స్కీమ్ కిందకు వస్తారు. ఈ స్కీమ్ లో ఉన్నప్పుడు దానికి ఉండే పరిధిలో దాని ట్యాక్స్లు అవన్నీ కట్టాలి. మళ్ళీ మనం చర్చించుకుందాం. సో ఎవరెవరు వస్తారు, ఏ పరిస్థితుల్లో ఈ స్కీమ్ లోకి వస్తారు అనేది మనం ఇప్పటి వరకు విన్నాం. ఇక ముందు ఏంటంటే దీని తర్వాత వచ్చేసరికి దీని రిజిస్ట్రేషన్ విధానం ఎలా ఉంటుంది. రిజిస్ట్రేషన్ విధానం ఏంటంటే దాన్ని కూడా సెక్షన్ 10(5) లో అట్లా 10 లోనే పొందుపరిచారు ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలని. మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పెట్టుకునేటప్పుడు దాంట్లో పార్ట్ బిలో మనం కాంపోజిషన్ కనుక ఆప్ చేసుకుంటే వి విల్ బి ఇన్ ది కాంపోజిషన్ స్కీమ్. అలానే అలా కాకుండా నేను ఆల్రెడీ రిజిస్టర్డ్ డీలర్ని నేను ఇప్పుడు కాంపోజిషన్ లోకి రావాలి అని అంటే అది ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ లో మాత్రమే మనం చేసుకోవాలి. మధ్యలో కాంపోజిషన్ లోకి మారడానికి వీలు లేదు. కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ లో మనం ఈ కాంపోజిషన్ స్కీమ్ లోకి అంటే దాంట్లో కూడా ఏంటి ప్రీవియస్ ఇయర్ లో 1,50,00,000 రూపాయల లోపు టర్న్ ఓవర్ ఉండాలి. ప్రీవియస్ ఇయర్ లో 50 లక్షల రూపాయల లోపు సర్వీసెస్ మీద టర్న్ ఓవర్ ఉన్న డీలర్స్ ఎవరైనా సరే రిజిస్టర్డ్ పర్సన్స్
కాంపోజిషన్ లోకి ఆప్ట్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ లోపు మాత్రమే చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో చేసుకుంటానికి వాళ్ళకి ఎటువంటి అవకాశము హక్కు ఉండదు. కాబట్టి ఎవరైనా సరే మారాలి అనుకుంటే అప్ టు ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకొని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ లో దీన్ని ఆప్ట్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి కాంపోజిషన్ అనేది వర్తిస్తుంది. సో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆ రకంగా ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసరికి ట్యాక్స్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం. ట్యాక్స్ రేట్లు ఎలా ఉంటాయి? దీని మీద గూడ్స్ మీద 1% కట్టాల్సి వస్తాము. అంటే సప్లైస్, ఎనీ సప్లైస్ ఆఫ్ గూడ్స్ 1% ఉంటుంది. 1% ట్యాక్స్ స్ట్రైట్ అవే మనం కట్టాలి మన టర్న్ ఓవర్ మీద. అలానే సర్వీసెస్ మీదకి వచ్చేసరికి 6% కట్టాలి. అది ఐజిఎస్టి, అది సిజిఎస్టి అండ్ ఎస్జిఎస్టి ఆర్ యూటీజిఎస్టి. యూటీజిఎస్టి అంటే యూనియన్ టెరిటరీలో ఏదైనా సరే ఆ రెండు కలిపి 6% ఏమో సర్వీసెస్ ఉంటుంది కాంపోజిషన్ లో, 1% వచ్చేసరికి ఏమో గూడ్స్ మీద ఉంటుంది. వీళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఈ డీలరు కాంపోజిషన్ లో ఉన్న డీలరు ఒక రిజిస్టర్డ్ ట్యాక్స్ పర్సన్ దగ్గర నుంచి కొనుగోలు చేశాడు. అతను అక్కడ ట్యాక్స్ కట్టి వచ్చాడు. ఆ ఇన్పుట్ నేను క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే కాంపోజిషన్ డీలర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్పుట్ ట్యాక్స్ ని క్లెయిమ్ చేసుకుంటానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అసలు ఆ ఇన్పుట్ ట్యాక్స్ అనే పదమే ఇక్కడ రాదు. దీంట్లో అటువంటి అవకాశం లేదు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేస్తే ఇన్పుట్ ట్యాక్స్ కట్టే అవకాశం. మరి ఎక్కడెక్కడ అమ్ముకోవచ్చు, ఎక్కడెక్కడ సర్వీసెస్ చేయొచ్చు, ఇది ఇంకో ప్రశ్న. కొనుగోలు అయితే ఎక్కడి నుంచైనా చేయొచ్చు. అంటే రిసిపెంట్ గా ఏ స్టేట్ నుంచైనా ఇతను సరుకు కొనుక్కోవచ్చు ఈ కాంపోజిషన్ లో ఉన్న డీలర్. అయితే సేవల్ని పొందవచ్చు. బట్ ఇతను మటుకు సప్లైస్, అవుట్వర్డ్ సప్లైస్ మటుకు ఇతనివి ఖచ్చితంగా ఇంట్రాస్టేట్ లోనే ఉండాలి, ఈ రాష్ట్రంలోనే చేయాలి, ఈ రాష్ట్రంలో మాత్రమే అతను సరుకులు అమ్ముకోవాలి. ఈ రెండు మటుకు కండిషన్స్ ఖచ్చితంగా అమలు అవ్వాలి. ఇది ఇప్పుడు టర్న్ ఓవర్ 1.5 crores లోపు ఈ రాష్ట్రంలో అమ్మితే మాత్రమే ఉంటుంది. ఇతను ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు, ఇతర రాష్ట్రాలకు అమ్మడానికి లేదు, ఇతర రాష్ట్రాల్లో సర్వీసెస్ చేయడానికి లేదు. ఈ పరిధిలో ఉన్నంత మటుకు మాత్రమే దీనికి కాంపోజిషన్ అనేది అప్లై అవుతుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇతను ఎప్పుడెప్పుడు పే చేయాలి, ఎప్పుడు అసలు ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవాలి అనేది మనకు సంబంధించిన ప్రశ్న ఇది ఇప్పుడు. ఎందుకంటే మన యాజ్ ఏ అకౌంటెంట్ గా మనం ఏం చేయాలి దీంట్లో. ఈ స్కీమ్ లో ఏంటంటే ఇది మొదటినే చెప్పాం మనం ఏంటంటే ఇది ఒక సులభతరమైన ప్రక్రియ ట్యాక్స్ మ్యాటర్స్ లో. ఎందుకంటే చిన్న వ్యాపారస్తుని దృష్టిలో పెట్టుకునేసేసి నిర్ణయించినటువంటి విధానము. కాబట్టి వీళ్ళకి ఏమి అవకాశం ఇచ్చారంటే ప్రతి 3 నెలలకి ఒకసారి ట్యాక్స్ కట్టేయమంటారు. అంటే నేను ఒక 4 క్వార్టర్స్ చేశారు సంవత్సరానికి, ఏప్రిల్, మే, జూన్ది జూలై నెలలో మీరు ట్యాక్స్ కట్టేసేయండి. ఎంతైతే టర్న్ ఓవర్ చేశారో, అంటే ఒక 10 లక్షలు చేశారు టర్న్ ఓవర్, 10 లక్షల రూపాయలకి ట్యాక్స్ 1%, సర్వీసెస్ అయితే 6%, అంత మటుకు కట్టేసేయండి అని చెప్పారు. మరి రిటర్న్ ఎప్పుడు వేయాలి? ఇలా 4 క్వార్టర్స్ అయిపోయిన తర్వాత సంవత్సరం చివరిలో 04 ఫారం ఒకటి ఉంటుంది. దాన్ని రిటర్న్ రూపంలో అంటే జిఎస్టీఆర్ 3B పెట్టేస్తారు, జిఎస్టీఆర్ 04 ఉంటుంది కాంపోజిషన్ సిఎంపి 4 అని. దాన్ని సంవత్సరం చివర అయిపోయిన తర్వాత ఏప్రిల్ నెలలో ప్రభుత్వానికి నా టర్న్ ఓవర్ ఎంత, ఈ క్వార్టర్స్ లో నేను కట్టిన ట్యాక్స్ ఎంత అని చెప్పేసి తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల మనకి ఎంత రిస్క్ తగ్గింది? రెగ్యులర్ డీలర్ అయితే ప్రతి దాన్ని మనం అప్లోడ్ చేయాలి, మనం అమ్మిన ప్రతి బిల్లు అప్లోడ్ చేయాలి, దాని మీద ఎవ్రీ మంత్ ట్యాక్స్ కట్టాలి, క్యూఆర్ఎంపీ క్వార్టర్లీ కట్టాలి. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ప్రతి నెల మనకు కంప్లైంట్స్ ఉంటుంది, ప్రతి నెల మనకు వర్క్ ఉంటుంది. బట్ ఈ చిన్న డీలర్స్ కి ఇచ్చిన వెసులుబాటు వల్ల 1.5 వరకు వ్యాపారం చేసుకునే అతను 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కడతాడు, సంవత్సరానికి ఒకసారి రిటర్న్ వేస్తాడు. కాబట్టి ఇట్ ఈస్ ఏ కన్వీనియంట్ టు ది స్మాల్ ట్రేడర్స్, స్మాల్ మ్యానుఫ్యాక్చరర్స్. బాగుంది, ఇంత మటుకు బాగానే ఉంది. మరి నేను అమ్మినప్పుడు అంటే నేను అవుట్వర్డ్ సప్లైస్ నా దగ్గర నుంచి వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు నేను ఎటువంటి ఇన్వాయిస్ రాయాలి? ఇప్పుడు నేను ట్యాక్స్ ఇన్వాయిస్ రాయగలనా? ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఎందుకు వస్తున్నది? అవతల వ్యక్తి ఇన్పుట్ ట్యాక్స్ కోరుకుంటాం కోసం మనం ట్యాక్స్ ఇన్వాయిస్ రాయాలి. అది జనరల్ గా ఉన్న రిజిస్టర్డ్ పర్సన్ విషయంలో అది జరుగుతుంది. మరి ఈ విషయంలో ఏం జరగాలి? వీళ్ళు ఏదో ఒక బిల్లు రాయాలి కదా, దాంతో పాటు వే బిల్ తీయాలి కదా సప్లైస్ కి.
వీళ్ళని బిల్ ఆఫ్ సప్లై అంటారు. బిల్ ఆఫ్ సప్లై అనేది రాయాలి. ఇది ఆల్సో లైక్ ఏ ఇన్వాయిస్, దాంట్లో ఏం చేయాలి అయితే దీంట్లో ట్యాక్స్ కాంపోనెంట్ ఉండదు. ఎందుకు ఉండదు? ఇతను ట్యాక్స్ కలెక్ట్ చేసే అవకాశం లేదు. ఏ కంపోజిషన్ డీలర్ ఎవరైనా సరే ఇతనికి ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి హక్కు లేదు. కాబట్టి సింపుల్ గా ఇతను బిల్ ఆఫ్ సప్లై రాయాలి. ఇతని దగ్గర నుంచి ఎవరైనా కొనుగోలు చేసినా కూడా వారు ఇన్పుట్ తీసుకుంటానికి లేదు. ఈ 1% అయినా సరే వారి ఇన్పుట్ తీసుకుంటానికి లేదు. సో ఈ 2 పద్ధతులు ఈ వ్యాపారస్తులు అవలంబించాలి. కంపోజిషన్ స్కీమ్ కింద ఉన్నటువంటి వ్యక్తి ఈ 2 అంటే అవతల వాళ్ళకి అమ్మినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ రాదు, మనం అమ్ముతున్నప్పుడు వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి లేదు. ఈ 2 కూడా దీంట్లో ఉన్నటువంటి ఈ విధానంలో ఉన్నటువంటి చట్టంలో చెప్పినటువంటి మార్పులు చేస్తాయి. ఇకపోతే దీంట్లో ఇంకొక సమస్య, అంటే సమస్య అనాలి లేదంటే ఎప్పుడు మనము బయటికి రావాలి అంటే ఎలా కుదురుతుంది అసలు? అంటే మ్యాండేటరీగా మనం ఎప్పుడు రావాలి, ఎలా రావాలి అన్నప్పుడు మీకు 1,50,00,000 రూపాయలు మనకు లిమిటేషన్ ఇచ్చాడు. ఈ సంవత్సరం నాకు జూలై నెలలో 1,50,00,000 రూపాయలు దాటిపోయింది వ్యాపారం. అంటే మొదటి క్వార్టర్లో 1 కోటి రూపాయలు చేశాను, రెండో క్వార్టర్లోకి వచ్చి 50 లక్షలు చేశాను, మూడో క్వార్టర్కి వచ్చేసరికి 1,50,00,000 దాటింది. కాబట్టి ఏ రోజైతే దాటిందో ఆ రోజు నుంచి అతను రెగ్యులర్ డీలర్ కింద వచ్చేస్తాడు. మనం ఆ రోజు నుంచి రిటర్న్స్ కానీ ట్యాక్స్ కానీ ఏదైనా సరే రెగ్యులర్ డీలర్ కింద కట్టుకుంటూ వెళ్ళాలి. అది దాంట్లో చట్టంలో చెప్పినటువంటి విధానం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న మనకు ఉత్పన్నం అవ్వాలి. మొదటి అంటే ఎప్పుడైతే మార్పు అని అనుకున్నామో అనుకున్న వెంటనే మనకు ఒక ప్రశ్న మన మైండ్ లోకి రావాలి. ఏం రావాలి? నిజమేనండి, నేను ఒక 2 కోట్ల రూపాయలు కొని సరుకు కట్టబెట్టుకున్నాను, నా దగ్గర సరుకు ఉంది, మరి ఆ సరుకు నేను కాంపోజిషన్ డీలర్ గా కొన్నాను, ఇక్కడికి వచ్చేసిన తర్వాత నన్ను రెగ్యులర్ డీలర్ గా మీరు ప్రకటించి రెగ్యులర్ డీలర్ గా ట్యాక్స్ కట్టమంటున్నారు, 1,50,00,000 దాటింది కాబట్టి మరి ఈ ఉన్న సరుకు సంగతి ఏంటి అన్నప్పుడు మనం ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యామో ఆ టైం నుంచి 1 మంత్ లోపు ఈ సరుకు దీని ఇన్పుట్ ట్యాక్స్ గురించి మనం గవర్నమెంట్ కి తెలియజేస్తే ఆ రిటర్న్ ఉంది, దానికి ఆ రిటర్న్ ప్రకారం తెలియజేస్తే ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో అది మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద వస్తుంది. మనం నెక్స్ట్ కట్టే ట్యాక్సుల్లో ఆ బ్యాలెన్స్, అంటే మన దగ్గర ఉన్నటువంటి సరుకు ఏదైతే ఉందో మనం రెగ్యులర్ డీలర్ గా మారుతున్న సమయానికి మన దగ్గర ఉన్న సరుకు మీద ఉన్నటువంటి ఇన్పుట్ ట్యాక్స్ మొత్తం కూడాను మనము మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్ లోకి వెళ్తుంది. దాని నెక్స్ట్ మన అవుట్పుట్ ట్యాక్స్ లో దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంది. ఇది కాదండి, నేను ఒకవేళ నేను నా అంతటా నేను ఆప్ట్ చేస్తున్నాను, ఫైనాన్షియల్ ఇయర్ లో నేను రెగ్యులర్ డీలర్ కింద వెళ్ళిపోతాను, అంటే నేను బిల్స్ ఇచ్చేట వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ కోరుకోవడానికి లేకపోవడం వల్ల నా వ్యాపారం తగ్గుతుందనో, అయితే నేను ఇతర రాష్ట్రాలకు కూడా అమ్మాలను, అయితే ఎక్స్పోర్ట్ చేయాలను, ఇలాంటి ఆలోచన మీద ఒక కాంపోజిషన్ లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ పర్సన్ దాన్ని రెగ్యులర్ గా రావాలన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా సేమ్ పద్ధతి. అతను ఏ రోజైతే ఫైనాన్షియల్ ఇయర్ లో మారదలుచుకున్నాడో, అంటే ఐ మీన్ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ లో ఆ రోజుకి అతని దగ్గర ఉన్నటువంటి సరుకు నిల్వల మీద ఉన్నటువంటి ఐటీసీని క్లెయిమ్ చేసుకోవడానికి అర్హుడవుతాడు. అతను దాన్ని ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఉంది, ఆ ఫామ్ లో ప్రభుత్వానికి కనుక తెలియజేస్తే మన పోర్టల్లో అది మన ఐటీసీ పదాల్లోకి వచ్చేస్తుంది, ఐటీసీ క్లెయిమ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం ఏం విన్నాము? ఎవరు పరిధిలోకి వస్తారు, ఎలా వస్తారు, రేట్ ఆఫ్ ట్యాక్స్ ఏముంది, రావటం ఎలా, దాంట్లోకి దాని నుంచి మళ్ళా బయటికి వచ్చేయటం ఎలా, ఈ 4 సంగతులు తెలుసుకున్నాం. అయితే మధ్యలో ఎలా అంటే 1,50,00,000 నాకు లిమిటేషన్ ఉంది అని అంటున్నాం, లేకపోతే ఒక 50,00,000 రూపాయలు లిమిటేషన్ ఉంది అని అనుకుంటున్నాం సర్వీసెస్ కి. అయితే మొదటి 20 లక్షల వరకు లేకపోతే మనకైతే 40 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది అనుకోండి. ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ తర్వాత నేను నా మొదటి క్వార్టర్ లో ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ లోనే ఉన్నాను. సెకండ్ క్వార్టర్ లోకి వచ్చేసరికి నాకు 1,00,00,000 రూపాయలు వ్యాపారం అయిపోయింది. థర్డ్ క్వార్టర్ లోకి వచ్చేసరికి నాకు ఇంకొక 50,00,000 రూపాయలు వ్యాపారం అయిపోయింది. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మొదటి దానికి లిమిట్ అంటే బేసిక్ లిమిట్ లోనే ఉన్నాం కాబట్టి మొదటి క్వార్టర్ లో నేను కొత్తగా వ్యాపారం ప్రారంభించినప్పుడు ఈ సమస్య వస్తుంది. మొదటగా నేను అంటే 2020-21 నేను వ్యాపారం ప్రారంభించినప్పుడు నాకు ఫస్ట్ క్వార్టర్ లో నాది బేసిక్ లిమిట్ లో ఉంది కాబట్టి అసలు నాకు ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
సెకండ్ క్వార్టర్ లోకి వచ్చేసరికి నాకు ₹1 కోటి వ్యాపారం. అప్పుడు నాకు రిజిస్ట్రేషన్ అవసరమైంది. నేను తీసుకున్నాను. నేను కాంపిటీషన్ లో ఉన్నాను. దాని కింద నేను ట్యాక్స్ కట్టుకున్నాను. తర్వాత క్వార్టర్‌కి వచ్చేసరికి నాకు ₹50,00,000 అయింది. ₹50,00,000లో ఆ ₹30,00,000 ఏ రోజైతే అయిపోయిందో ఆ రోజే నువ్వు రిజిస్ట్రేషన్‌కి రావాలి. ఎందుకు రావాలి? నీ బేసిక్ లిమిట్ లో ఉన్నప్పుడేమో ఒక ₹20,00,000 అయింది. రెగ్యులర్ గా కాంపోజిషన్ లో ఉన్నప్పుడేమో ₹1,00,00,000 అయింది. సెకండ్ క్వార్టర్ లోకి వచ్చేసరికి 30,00,000 దాటిందంటే టోటల్ టర్నోవర్ నీకు 1,50,00,000 దాటుతున్నది కాబట్టి నువ్వు 1,50,00,000 ఎప్పుడైతే దాటిందో అప్పుడు రెగ్యులర్ డీలర్ లోకి రావాలి. అంతేగాని నాకు మొదటిది ఎగ్జామ్టెడ్ కదా, దీన్ని నేను కలుపుకోవడానికి వీల్లేదు అనే పదము రాకూడదు. సో ఈ టర్నోవర్ ని బేస్ చేసుకొని ఎప్పుడు మారాలి, ఎలా మారాలి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇకపోతే దీంట్లో ఇంకొక ప్రత్యేకమైన ఒక ప్రొవిజన్ కూడా ఉంది. అది ఏంటంటే సర్వీసెస్, గూడ్స్ నేను కలిపి చేస్తున్నాను. అంటే నేను వస్తువులు అమ్ముతున్నాను, సర్వీసెస్ కూడా చేస్తున్నాను. ఇలాంటప్పుడు కాంపోజిషన్ ఉండొచ్చా? ఎంత టర్నోవర్ అయితే ఉండొచ్చు. దానికి కూడా ఒక లిమిట్ పెట్టారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ కలిపి చేసే వాళ్ళు ఆ గూడ్స్ వాల్యూలో 10% సర్వీసెస్ చేయొచ్చు. లేదు 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఒక ₹40,00,000 వ్యాపారం చేసే వ్యక్తి ₹35,00,000 ఏమో వస్తువులు అమ్ముతున్నాడు, ₹5,00,000 ఏమో సర్వీసెస్ చేస్తున్నాడు. టోటల్ గా వచ్చేసరికి ₹40,00,000 అయింది. ఇతను కాంపోజిషన్ లో ఉండొచ్చా? ఉండొచ్చు. ఎలాగా? 5 lakhs మాక్సిమం లిమిట్ ఇచ్చారు. లేతే టర్న్ ఓవర్ లో 10% ఏదైతే ఎక్కువ ఉందో అదన హయ్యర్. ₹35,00,000 10% లెక్కేస్తే 3.5 లక్ష. మామూలుగా లిమిట్ ఇచ్చేసరికి 5 lakhs సర్వీసెస్. కాబట్టి ఇతను ₹5,00,000 సర్వీసెస్ చేశాడు, ₹35,00,000 వస్తువులు అమ్మాడు కాబట్టి ఇతను కాంపోజిషన్ లో ఉండొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే ₹40,00,000 డీలర్ వచ్చేసరికి ₹10,00,000 సర్వీసెస్ చేశాడు, ₹30,00,000 వస్తువులు సప్లై చేశాడు అనుకుందాం. అప్పుడు కుదురుతుందా ఈ చట్టం ప్రకారము? అప్పుడు కుదరదు. ఎందుకని కుదరదు అంటే 5 lakhs ఆర్ హయ్యర్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అన్నారు. అతను 30,00,000లో 10% తీసుకుంటేనేమో 3,00,000 అవుతుంది. ఈ ₹10,00,000 అయితేనేమో 5,00,000 వరకే లిమిట్ ఉంది కాబట్టి అతను కాంపోజిషన్ లోకి రాడు. ఈ కాంపోజిషన్ స్కీమ్ లోకి రావాల్సిన కండిషన్స్ ని తప్పితే ఎలా ఉంటుంది అంటే అది మళ్ళీ నేను ఒక 5 నిమిషాల్లో మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నాను. అంటే ఈ కండిషన్స్ ని కంపల్సరీ కూడా మనం ఫాలో అవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. లేకపోతే దాని వచ్చే ఇబ్బందులు అవన్నీ మామూలుగానే ఉంటాయి. సో కాంపోజిషన్ సర్వీసెస్ 10% ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ చేసేవారు, అంటే రెండు కలిపి చేస్తున్న వారు కాంపోజిషన్ లో ఉండొచ్చు. దాని లిమిట్ కూడా అప్ టు దట్ లిమిట్ 1.5 crore అనేది లిమిట్ ఉంటుంది. ఇకపోతే మనకు వచ్చేసరికి ఫస్ట్ దీంట్లో రిజిస్ట్రేషన్ వెళ్ళి మనం కొంతకాలం వ్యాపారం చేసిన తర్వాత దీంట్లోకి మారాలి అనుకున్న వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారి టర్న్ ఓవర్ ని లెక్కేసుకుంటే 1.5 crore లిమిట్ ఉండాలి, సంవత్సరం దాటకూడదు. సర్వీసెస్ అయితే 50,00,000 దాటకూడదు అనేది ఆ పదం మటుకు మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత వీళ్ళు రివర్స్ ఛార్జ్ లో పన్ను కట్టాలా అనేది మళ్ళీ ఇంకొక ప్రశ్న మనకు ఉంటుంది. అంటే రివర్స్ ఛార్జ్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అన్రిజిస్టర్డ్ పర్సన్ కొన్ని స్పెసిఫైడ్ సర్వీసెస్, కొన్ని స్పెసిఫైడ్ గూడ్స్ మీద ఎవరైతే సప్లైస్ రిసీవ్ చేసుకున్నారో వారితో పన్ను కట్టించడం అనేది ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంలో ఈ డీలర్ కట్టాలా అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైనా సరే రివర్స్ ఛార్జ్ వర్తిస్తుంటే మనం చేసే వ్యాపారానికి సంబంధించి ఆ వ్యాపారంలో రివర్స్ ఛార్జ్ కట్టాల్సిన వస్తువులు కానీ సర్వీసెస్ కానీ మనం పొందుతా ఉంటే ఆ రివర్స్ ఛార్జ్ కట్టుకోవాల్సిందే. రివర్స్ ఛార్జ్ కట్టుకున్న తర్వాత దాన్ని మనం అవుట్పుట్ ట్యాక్స్ కి అడ్జస్ట్ చేయొచ్చు అంటే అదంత అవకాశం లేదు. సో రివర్స్ ఛార్జ్ అనేది కూడా దీంట్లో వర్తిస్తుంది. తర్వాత ఏ వస్తువులకి మనకు వర్తించదు అనే దానికి ఇందాక మనం అనుకున్నాము. ఐస్ క్రీమ్స్, పాన్ మసాలా, టొబాకో, ఏరియేటెడ్ వాటర్ అంటే ఎయిర్ కలిపి ఉన్నటువంటి వాటర్ కూడా ఈ 4 వస్తువులు మనం వ్యాపారం చేస్తుంటే ఈసారి దీని కిందకి రాము. ఇక మనకు రెస్టారెంట్ సర్వీసెస్ అనేది అవుతుంది, హోటల్ సర్వీసెస్. దాంట్లో కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. అప్ టు 1.5 crore రూపీస్ వరకు 5% కాంపోజిషన్ కింద ఉండదు.
అయితే రెస్టారెంట్ సర్వీసెస్ లో ఇంకొక విషయం కూడా ఉంది. 5% కంటిన్యూస్ గా కూడా కట్టుకోవచ్చు. ఇన్పుట్ ట్యాక్స్ మనం క్లెయిమ్ చేయకుండా ఉన్నంత మటుకు. ఇన్పుట్ ట్యాక్స్ మనం క్లెయిమ్ చేయకుండా ఉంటే 5% కంటిన్యూస్ గా కట్టుకోవచ్చు. అయితే 1.5 crore దాటిన వాళ్ళు 5% కట్టుకోవచ్చు. వాళ్ళు కలెక్ట్ చేయొచ్చు. దానికి పద్ధతి ఏంటంటే నెల నెల రిటర్న్స్ వేయటము, జిఎస్టీఆర్ 3B వేయటం, ఈ పద్ధతులన్నీ ఉంటాయి. బట్ కాంపోజిషన్ డీలర్ 1.5 crore లోపు ఉన్నవారు ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. ఇందాక మనం అనుకున్న పద్ధతిలో వాళ్ళు రిటర్న్స్ వేయటము, ట్యాక్స్ కట్టడము చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా తర్వాత టర్న్ ఓవర్ అనేది ఎలా లెక్కేస్తారు? టర్న్ ఓవర్ ఇన్ స్టేట్ ఆర్ టర్న్ ఓవర్ అండ్ యూనియన్ టెరిటరీ అండర్ కాంపోజిషన్ లెవీ. దీనికి అసలు టర్న్ ఓవర్ అనేది ఏమేమి అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏమేమి కలిసి వస్తుంది దీంట్లో అనే దానికి కూడా మనకు సెక్షన్ 2 లో సబ్ సెక్షన్ 112 లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే aggregate value of all taxable supplies excluding the value of inward supplies on which tax is payable by a person on reverse charge basis and exempt supplies made within a state or union territory by a taxable person, exports of goods or other services both and interstate supplies of goods and services both made from the state or union territory. తర్వాత దీంట్లో ఏంటంటే టోటల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనే పదం, అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? 1.5 crores చూసుకుంటున్న కోసం మనం అగ్రిగేట్ టర్న్ ఓవర్ వాడతాం. అయితే సెక్షన్ 2112 సబ్ సెక్షన్ 112 లో చెప్పిన అగ్రిగేట్ టర్న్ ఓవర్ కి దీంట్లో మనం అవలంబించిన అగ్రిగేట్ టర్న్ ఓవర్ కి కొంచెం వేరియేషన్ ఉంది. ఎందుకంటే దీంట్లో మనకు అవుట్ ఆఫ్ స్టేట్ సేల్స్ సప్లైస్ ఉండవు, ఎక్స్పోర్ట్ సేల్స్ ఉండదు. అయితే ఇక్కడ మనకు టర్న్ ఓవర్ ప్రకారం లిమిట్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే కంప్యూటింగ్ ది టర్న్ ఓవర్ అంటే ఈ టర్న్ ఓవర్ అనే పదాన్ని మనం స్టేట్ అనే యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి స్టేట్ ట్యాక్స్ పే చేయడానికి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆల్ taxable supplies and exempt supplies made within the state union territory while computing turnover in a state or UT of a supplier other than manufacturer and restaurant services provider eligible for composition levy for goods, the exempt supplies will not be taken into consideration. అంటే సెక్షన్ 2 సబ్ సెక్షన్ 112 లో ఎగ్జెంప్టెడ్ సప్లైస్ ను కూడా టోటల్ టర్న్ ఓవర్ లో అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో తీసుకోమంటే మనకు ఈ సెక్షన్ కి వచ్చేసరికి 10 లో సెక్షన్ 10 లోకి వచ్చేసరికి అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో ఎగ్జెంప్ట్ సప్లైస్ ని తీసేయమన్నారు. ఎందుకు వచ్చింది ఆ సమస్య అంటే ఎగ్జెంప్ట్ సప్లైస్ కూడా మన ఈ ట్యాక్స్బుల్ సప్లైస్ తో కలిపి కనుక ఉంటే దాని మీద కూడా మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తాం. కాబట్టి ఇక్కడ సెక్షన్ 10 వరకు వచ్చేసరికి ఎగ్జెంప్ట్ సప్లైస్ ని పక్కన పెట్టేశారు. ఇంకా ఏమేమి తీసేయచ్చు అంటే వాల్యూ ఆఫ్ ఇన్వార్డ్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఇస్ పేయబుల్ అండర్ రివర్స్ ఛార్జ్. రివర్స్ ఛార్జ్ మీద కట్టవలసినటువంటి ఏదైనా వస్తువులు మనం కొనుగోలు చేసినా టర్న్ ఓవర్ ని కూడా దీంట్లో తీసేయమన్నారు. వాల్యూ ఆఫ్ ది సప్లైస్ ఫ్రమ్ ది ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్ అప్ టు ది డేట్ వెన్ సచ్ పర్సన్ బికమ్స్ రిలీజ్ మీకు చెప్పాను నేను. అంటే లిమిట్ ఎంతైతే ఉందో ఆ లిమిట్ దాటి చేసిన తర్వాత మాత్రమే దీన్ని తీసుకోవాలి. వాల్యూ ఆఫ్ ఎగ్జామ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ ఎక్స్టెండింగ్ డిపాజిట్స్ అంటే మనం ఏదైనా డిపాజిట్స్, లోన్స్, ఇంట్రెస్ట్ వస్తే దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కూడా మనము ఈ సప్లైస్ లో తీసుకుంటానికి అవసరం లేదు. అదొక కండిషన్ గా మనం పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఈ కాంపోజిషన్ లోకి ఎవరెవరు రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి అవకాశం లేకుండా ఉండాలి అనే దానికి కూడా మనకు చట్టంలో చెప్పడం జరిగింది. సప్లయర్స్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ ఎనీ సప్లై ఆఫ్ అంటే ఎగ్జెంప్టెడ్ గూడ్స్ చేస్తున్నా అసలు ఎటువంటి ట్యాక్స్ లేదు వాటి మీద, వాళ్ళకి అసలు ఎటువంటి లైసెన్స్ ఐ మీన్ ఈ స్కీమ్ వర్తించదు. తర్వాత వచ్చేసరికి సప్లయర్స్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ ఎనీ ఇంటర్ స్టేట్ అవుట్వర్డ్ సప్లైస్ అంటే ఇతర రాష్ట్రాలకి కనుక ఇతను సప్లైస్ చేసేటట్లయితే ఈ స్కీమ్ పరిధిలోకి రావడానికి అవకాశం లేదు. సప్లై గూడ్స్ ఆర్ సర్వీసెస్ త్రూ ది ఎలక్ట్రానిక్ కామర్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ కామర్స్ ఆపరేటర్స్ అంటారు. మీకు వచ్చింది ఈ సబ్జెక్ట్ ఇంతకు ముందు నేర్చుకున్నారా? ఈ కామర్స్ అనేది, ఈ కామర్స్ అంటే మనం ఆన్లైన్ లో ట్రేడింగ్ చేస్తున్నాం కదా, అవన్నీ కూడా ఈ కామర్స్ పరిధిలోకి వస్తాయి. ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పండి చాలా ఉంటుంది, ఇట్స్ నాట్ ది సబ్జెక్ట్ నౌ. సో ఈ కామర్స్ పరిధిలో వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఈ దీంట్లోకి రావడానికి
వీల్లేదు. ఇందాక మనం అనుకున్నాము మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్, పాన్ మసాలా వీళ్ళు కూడా దాంట్లో వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈ కాంపోజిషన్ స్కీమ్ లోకి రావడానికి అవకాశం లేదు. క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటారు. క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఎక్కడ ఒక ఎగ్జిబిషన్స్ లో పెట్టడము, లేకపోతే ఏదైనా మాల్స్ లో ఒక 5 రోజులు 6 రోజుల్లో పెట్టడం, వాళ్ళకి సపరేట్ లైసెన్స్ తీసుకున్నారు, దాన్ని క్యాజువల్ ట్రేడర్స్ అంటారు. ఆ క్యాజువల్ ట్రేడర్స్ కూడా ఈ స్కీమ్ పరిధిలోకి రావడానికి అవకాశం లేదు. సప్లయర్స్ ఆఫ్ సర్వీసెస్ సేవ్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 10(1) రిఫర్ డిస్కషన్ బిలో. సో ఈ వీటి వరకు ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ స్కీమ్ పరిధిలోకి రావడానికి లేదు. ఎవరెవరంటే మెయిన్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీంట్లో ఇతర రాష్ట్రాలకు అమ్మే వాళ్ళకి ఎవరికి కూడా ఈ స్కీమ్ వర్తించదు. ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు. పాన్ మసాలా, ఐస్ క్రీమ్స్, ఏరేటెడ్ వాటర్ ఇవి అమ్ముకునే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు. ఈ పరిధిలో లేనటువంటి వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్ లోకి రాగలుగుతారు. దీంట్లో కవర్ కావాల్సిన పాయింట్స్ ఏంటంటే కెన్ ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ ట్యాక్స్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది ఇయర్ వైల్ అప్లైయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్. ది డేట్ ఫ్రమ్ విచ్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ది అంటే మనం రిజిస్ట్రేషన్ ఎప్పుడు తీసుకుంటే అప్పటి నుంచి చేసుకోవచ్చు, కాంపోజిషన్ లోకి ఆప్ట్ చేసుకోవచ్చు. అదే రన్నింగ్ వ్యాపారస్తులు అయితే మటుకు బిగినింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రమే అతను రాగలుగుతాడు దీంట్లోకి. మీకు దీని రిజిస్ట్రేషన్ గురించి జనరల్ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. పార్ట్ బి లో మాత్రమే మనం కాంపోజిషన్ లేదా అనేది మనం అప్లై చేసుకుంటాం. ఇకపోతే రేట్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 1% ఉంటుంది మ్యానుఫ్యాక్చరర్ ఆర్ సప్లయర్ ఏదైనా సరే. రెస్టారెంట్ సర్వీసెస్ అయితేనేమో 5% ఉంటుంది. అదర్స్ సర్వీసెస్ అయితేనేమో ఓన్లీ సర్వీసెస్ చేస్తే 6% ఉంటుంది. దిస్ ఈస్ బోత్ ఎస్జిఎస్టి, సిజిఎస్టి రెండు కలిపి ఈ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఇక దీంట్లో అన్నిటికంటే మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే టర్న్ ఓవర్ లిమిట్ ఎప్పుడు దాటుతాము అనేది మటుకు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఆ అబ్జర్వ్ చేసుకున్న దాని ప్రకారం మాత్రమే మీరు ఆ స్కీమ్ లో ఉంటామా బయటకు వస్తామా చూసుకొని ఆ బయటికి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని ఏర్పాట్లు చూసుకొని ఆ ఇన్పుట్ ట్యాక్స్ ని ఎలా క్లెయిమ్ చేయాలి ఏంటి అవన్నీ కూడా చూసుకోవాలి. ఇతను ఇంకొక రెస్పాన్సిబిలిటీ కూడా పెట్టింది ప్రభుత్వము. ఇతను అక్కడ ఒక బోర్డు డిస్ప్లే చేయాలి. ఇది కాంపోజిషన్ డీలరు. మీరు ఎప్పుడన్నా షాప్స్ కి వెళ్ళినప్పుడు చూడొచ్చు, అక్కడ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ ఎటువంటి పనులు వసూలు చేయబడవు. అలానే బిల్లు మీద కూడా సేమ్ వర్డ్స్ రాయాలి. కాంపోజిషన్ డీలర్ ట్యాక్సెస్ హావ్ నాట్ బీన్ కలెక్టెడ్ అని చెప్పి రాయాలి. సో ఇట్ ఈస్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ సబ్జెక్ట్ హ్యావింగ్ 1 section అండ్ 5 subsections ఓన్లీ. ఒక సెక్షన్ లో 5 subsections తో కూడుకున్నటువంటి చిన్న చాప్టర్ ఇది. సో దిస్ ఈస్ ది ఎక్స్ప్లెనేషన్ ఫర్ సెక్షన్ 10 కాంపోజిషన్. దీని మీద ఇంకా ఇప్పుడు ఒక 20-25 minutes మీ ప్రశ్నలు అడుగుతా ఉంటే నేను దాని మీద మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటాను. ఎనీబడి కెన్ స్పీక్ బై అన్మ్యూటింగ్ యువర్ మైక్స్. Yeah, now participants, the floor is open for you. మీరు ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. ఎస్, ఎవరికి ప్రశ్న లేకపోతే ఏది అర్థం కాలేదని అర్థం. my pronunciation or my explanation is not good. చాలా బాగుంది యాక్చువల్లీ. ఓకే జస్ట్ చెప్పండి. ఎస్ ప్లీజ్. మీరు ప్రశ్నలు ఆలోచించుకునే లోపు ఇంకొకటి రెస్టారెంట్ సర్వీసెస్ లో మనకు కొన్ని స్పెషలైజ్డ్ కేటగిరీస్ ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే మామూలుగా 1.5 crore ఉన్న వారి వరకు
ఇంట్రా స్టేట్ అంటే రాష్ట్రం లోపల సప్లైస్ చేసుకోవచ్చు రెస్టారెంట్ వాళ్ళు 5% ఉంటుంది. దాని 2.5 SGST అండ్ CGST కట్టుకుంటారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బిల్లులో ట్యాక్స్ వేయడానికి లేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు గమనించుకోవచ్చు మీకు ఇచ్చే బిల్లులో ట్యాక్స్ ఉందా లేదా అని. అలానే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటానికి లేదు. తర్వాత ఇంకొక స్కీమ్ ఉంది వాళ్ళకి, కంటిన్యూస్ గా 5% కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్పుట్ ట్యాక్స్ తీసుకుంటానికి లేదా 5% కట్టే వాళ్ళు కూడా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపారం చేసుకోవచ్చు. అంటే ఎక్కడన్నా సరే వీళ్ళు వెళ్ళి ఎక్కడైనా క్యాటరింగ్ చేయడం అలాంటివి కూడా అవుట్ సైడ్ క్యాటరింగ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఇలా కాకుండా ఉంటే 18% కట్టుకునే వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చు, ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ది రెస్టారెంట్స్ ఇష్యూ. ఎందుకంటే ఇది ఒక స్పెసిఫైడ్ సబ్జెక్ట్ గా ఉంటుంది కాబట్టి రెస్టారెంట్స్ కి దాని గురించి 5% అనేది అక్కడ 2 విధాలుగా ఉంది. ఒకటి మన కాంపిటీషన్ డీలర్ లో ఉన్నవాడు 5% కట్టారు, కానీ అతను పన్ను వసూలు చేసుకోవడానికి వీల్లేదు. రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు కూడా 5% కలెక్ట్ చేసుకుంటారు ట్యాక్స్, బట్ ఇన్పుట్ ట్యాక్స్ కోరుకుంటానికి లేదు, మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. దానికి టర్న్ ఓవర్ లిమిట్ లేదు, ఎంతైనా టర్న్ ఓవర్. ఈ 2 కాదు నేను ఇన్పుట్ ట్యాక్స్ కోరుకుంటాను, నాకు కొన్న వస్తువుల మీద నేను కోరుకుంటాను అని కనుక అనుకునేటట్లయితే అతను ఏం చేయాలంటే 18% చొప్పున కలెక్ట్ చేసుకోవచ్చు, ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేయొచ్చు, 18% కట్టాలి. దట్ ఈస్ ది ప్రొవిజన్. చెప్పండి. హలో. ఎస్ చెప్పండి. Ask the question and Srinivas garu. చెప్పండి. వాయిస్ ఏదో తేడా వస్తుంది చూడండి. అవును, somebody wanted to talk. Yes please. Yes sir. చెప్పండి. ఇప్పుడు ఇది కాంపోజిషన్ స్కీమ్ లో హలో చెప్పండి, వింటున్నాను, చెప్పండి. ఇప్పుడు కాంపోజిషన్ స్కీమ్ లో నేను కాంపోజిషన్ స్కీమ్ చేస్తానండి. నేను కొంటున్నాను, వాళ్ళు ఇన్వాయిస్ బిల్ ఇచ్చారండి, 18% ఇన్వాయిస్ బిల్ ఇచ్చారు. వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రియేట్, వాళ్ళ రిజిస్టర్డ్ వెళ్ళండి, వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రియేట్ తీసుకోవాలంటే మరి నేను మరి ఏం చేయాలండి? వాళ్ళకి అప్లై చేయాలండి. మీరు సప్లయరా? మీరు కొంటున్నారా, మీరు అమ్ముతున్నారా? నేను కొంటున్నాను. మీరు కొంటున్నారు 18% కట్టి సరుకు కొన్నారు, మీరు కొన్నారు. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. నేను అమ్మినప్పుడు 1% అమ్ముతానండి. అవును. అవతల వాళ్ళకి మరి 18% వాళ్ళు రిజిస్టర్డ్ డీలర్ కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి కదండి ఇన్పుట్ వాళ్ళు. మీకు అమ్మినతను పే చేస్తాడు. మీరు ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నారో మీకు అమ్మినటువంటి వ్యక్తి, మీకు సప్లై చేసినటువంటి వ్యక్తి పేమెంట్ చేస్తాడు 18%. ఆయన ఓన్ గా పే చేసుకుంటాడు, మనం పే చేయకుండా. మీ దగ్గర కలెక్ట్ చేశాడు కదా 18%, ఆయన పే చేస్తాడండి. అంతే కదా, అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు సమాధానం. అంటే నేను మీకు అమ్మానండి, ఒక 100 రూపాయల మీద 18 రూపాయలు ట్యాక్స్ కలిపి 118 రూపాయలు మీకు అమ్మాను, 118 రూపాయలు ట్యాక్స్ ఇచ్చారు. మీరు కాంపోజిషన్ డీలరు, నేను రెగ్యులర్ డీలరు. ఓకే, ఇది ఓకే, అంతే కదా మీ డౌట్? ఇప్పుడు నేను 18% కట్టుకుంటాను. నేను 18% కట్టుకుంటాను. నా దగ్గర కలెక్ట్ చేసి ఆయన కట్టుకుంటాడు. అంతే కదా. ఓకే. Yes. Others please. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఇప్పుడు మనం రెగ్యులర్ డీలర్స్ కి అయితే మనం GSTR 1, 2, 3 ఇవన్నీ వేస్తాం కదా సార్. కాంపోజిషన్ లో వేసేదాన్ని అది ఏమంటారు సార్? అది దీంతో ఏంటంటే CMP 8 అనే దాని కింద ప్రతి 3 నెలలకి ఒకసారి ట్యాక్స్ కడతామండి. ఓకేనా? CMP 4 లోకి వచ్చేసరికి యాన్యువల్ రిటర్న్ చేస్తాం. అంతే, మీకు వేరే ఎటువంటి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. రెగ్యులర్ లో సార్, రెగ్యులర్ లోకి వచ్చేసరికి GSTR 1 వేయాలి కదా, 3B వేయాలి. అదే QRMP కింద ఉంటేనేమో క్వార్టర్లీ పేమెంట్, మంత్లీ పేమెంట్, క్వార్టర్లీ రిటర్న్ వేయాలి. అవును సార్.
2A అంటే ఏంటి సార్? 2A అంటే మీరు మీకు అమ్మిన వాళ్ళు అప్లోడ్ చేస్తారు ఇన్వాయిసెస్, అవి మీకు 2A లో డిస్ప్లే అవుతాయి. ఓకే సార్. అప్పుడు మనం ఇన్పుట్ తీసుకుంటానికి, అంటే ఇప్పుడు నేను ఒక 1 కోటి రూపాయలు సరుకు కొన్నానండి, నాకు ఒక 10 లక్షల రూపాయలు ఇన్పుట్ ఉంది. 2A లో నాకు 90 లక్షలే కొన్నట్టు కనిపిస్తుంది. అంటే మన డీలర్ ఎవరో ఒక 10 లక్షల రూపాయలకి అప్లోడ్ చేయలేదు ఇన్వాయిస్, మన కొన్న వ్యక్తి అనేది మనకు తెలుసుకుంటానికి 2A ఫామ్. ఓకే. మీరు 3B లో మొత్తం కోరుకుంటారు, మీ నెలలో కొనుగోలంతా కోరుకుంటారు. 2A లోకి వచ్చేసరికి అది తక్కువ ఉంటుంది. ఆ కంప్లైంట్స్ ఏంటనేది దానికి వివరణ డిపార్ట్మెంట్ వారు అడగడానికి మీకు ఆస్కారం ఉంది. ఇప్పుడు GSTR 2 వేయవలసిన సార్ ఇప్పుడు? అసలు మీరు కాంపోజిషన్ స్కీమ్ లో ఇవన్నీ ఏమీ ఉండవండి. కాంపోజిషన్ కాదు సార్, రెగ్యులర్ సార్. రెగ్యులర్ లో GSTR 2 కూడా వేయాలండి. GSTR 2 ఎందుకు? మీరు GSTR 1 అప్లోడ్ చేస్తారు కదా. సార్ చేస్తారు కదా, అది 2A లో అవతల వాడికి 2A లో డిస్ప్లే అవుతుంది. ఓకే సార్. మీరు చేయాల్సిందల్లా, రెగ్యులర్ డీలర్ చేయాల్సిన పనల్లా ఏంటంటే GSTR 1 10వ తారీఖు కల్లా అప్లోడ్ చేయాలి. GSTR 1 లో మనం అమ్మినవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే సార్. అంటే B2B, బిజినెస్ టు బిజినెస్ వాళ్ళది. ఓకే సార్. అప్పుడు మాత్రమే అవతల వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ కోరుకోవడానికి మీకు ఆస్కారం ఉంది. 2A 15 లోపు ఇవ్వాలి సార్. ఏమంటారు? 2A 15 మనకు అప్పుడు డిస్ప్లే అవుతుంది. ఓకే ఓకే సార్. 3B వచ్చేసి 28th లోపు అండి. అవునండి. సార్ థ్యాంక్ యూ సార్. Yes. Other participants, please. నేను చెప్పిన దాని మీద అవ్వచ్చు, ఇతరత్ర ప్రశ్నలు Anything on GST. ఎందుకంటే కాంపోజిషన్ అనేది చాలా చిన్న చాప్టర్ అండి. చిన్న చాప్టర్, చాలా చిన్నది. జస్ట్ ఒక సెక్షన్, దానికి సంబంధించి ఒక 3-4 సబ్ సెక్షన్స్ ఉన్నాయి అంతే. కానీ ఇందులో ఏమంటే అండి, బికాజ్ మెనీ ఆఫ్ ద డీలర్స్ కమ్స్ అండర్ కాంపోజిషన్. ఎందుకంటే B2C చేసే డీలర్స్ కి ఇది చాలా బెనిఫిట్ అండి. అంటే బిజినెస్ టు కస్టమర్. అంటే ఒక మన చిన్న ఊర్లో 1.5 కోటి లోపు చేసే, ఒక చిల్లర కొట్టు చేసే కిరాణా మర్చెంట్ ఉన్నాడు. అతను B2B ఉండదు, అతనికి అంత B2C కస్టమర్స్ ఇస్తాడు. అతనికి చాలా ఈజీగా ఉంది. ఎనీ మోర్ ప్లీజ్? సార్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కూడా రెగ్యులర్ కాంపోజిషన్ ఉంటాయి సార్? ఉంటాయండి. అంటే చెప్పాను కదా మీకు, నేను చెప్పాను. 5 తయారీదారులు అంటే పాన్ మసాలా, టొబాకో, ఐస్ క్రీమ్, ఎరేటెడ్ వాటర్, వీళ్ళు తప్పనించి మిగతా వాళ్ళందరూ కూడా మ్యానుఫ్యాక్చరర్ అయినా కూడా 1.5 crore రూపీస్ లోపు ఉంటే ఈ స్కీమ్ లోకి రావచ్చండి. వాళ్ళు కూడా 1%, ఫస్ట్ లో యాక్ట్ పెట్టినప్పుడు 2% ఉండేది వాళ్ళకి, దాన్ని కూడా తీసి మోడిఫై చేసి 1% చేశారు. ఎవరైనా రావచ్చు. అదర్స్ సార్ చెప్పండి సార్. చెప్పండి సార్, ఇప్పుడు జనరల్ గా నేను కస్టమర్ ఒక 10,000 రూపీస్ వర్త్ ఏదైనా కొన్నాను, దాన్ని GST పడుతుంది, అది మనం క్లెయిమ్ చేసుకోవడం కుదిరిద్దా సార్? ఏం కొన్నారు? అంటే ఏదో ఒకటి వస్తువు, అంటే ఫర్నిచర్ ఇట్లాంటిది. అట్లా కాదండి, ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉండాలి. ఏదైనా మనం ఇన్పుట్ ట్యాక్స్ సెక్షన్ 16 లో చెప్తున్నది ఏంటంటే, మీకు ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అది వ్యాపారానికి సంబంధించింది అయి ఉండాలి. నేను ఇంట్లో నా బెడ్రూమ్ లో ఒక AC కొనుక్కున్నాను, నాకు ఏదో కాటన్ బిజినెస్ ఉంది, ఆ కాటన్ బిజినెస్ లో దీని ఇన్పుట్ తీసుకుని కోరుకుంటాను, నాకు హక్కు లేదు. లేతే నా గెస్ట్ హౌస్ ఒక డబుల్ కాట్ పెట్టుకున్నాను, ఓకే, దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ వచ్చేసి నేను క్లెయిమ్ చేయడానికి లేదు. అర్థమైంది కదా? లేకపోతే నా భార్యకి గోల్డ్ కొన్నాను నేను, దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేయడానికి లేదు. ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉండాలి, అంటే వ్యాపారాత్మకంగా ఉండాలి, వ్యాపారానికి సంబంధించి ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. yes సార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, మనకి GST కాంపోజిషన్ లో రివర్స్ చార్జ్ సిస్టమ్స్ అనేది అప్లికబుల్ అవ్వదు కదా, అవుతుందా సార్? అవుతుందండి, దాంట్లో స్పెసిఫిక్ గా ఇచ్చారు. అవి ఏవేవి సర్వీసెస్ సార్? సర్వీసెస్ ఆర్ సప్లైస్ సార్? అంటే ఇప్పుడు యాక్చువల్ గా రివర్స్ ఛార్జ్ లో ఉంటే సప్లైస్ కనుక నేను అంటే గూడ్స్ కనుక కొంటుంటే నేను రివర్స్ ఛార్జ్ కట్టుకోవాల్సి.
మీకు ఫస్ట్ సెక్షన్ లోనే క్లియర్ గా ఇచ్చారు చూడండి. అంటే చదువుతాను. నాట్ స్టాండింగ్ ఎనీథింగ్ టు ది కాంట్రరీ కంటైన్డ్ ఇన్ దిస్ యాక్ట్ బట్ సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ సబ్ సెక్షన్ 3 and 4 ఆఫ్ సెక్షన్ 9. సెక్షన్ 9 ఏం చెప్తుంది మనకు? రివర్స్ ఛార్జీ గురించి చెప్తుంది. కాబట్టి ఆ రివర్స్ ఛార్జీ లో ఉన్న రెండే సబ్ సెక్షన్స్ 3 and 4. ఈ 3 and 4 గమనించుకొని మాత్రమే మనము ఈ కంపోజిషన్ స్కీమ్ లో అప్లై అవుతుంది. ఓకే సార్. సో రివర్స్ ఛార్జ్ అనేది ఇక్కడ కూడా మనకు అప్లై అవుతుంది. దానికి సంబంధించి మనం ఏదైనా చేస్తే ఒకసారి మోస్ట్లీ ఏ సర్వీసెస్ ఎలిజిబిలిటీ సార్? అంటే ఐ మీన్ అంటే ఇప్పుడు కాటన్, జీడిపప్పు ఇలాంటివి ఉన్నాయనుకోండి, బీడీలు, ఇవి రివర్స్ ఛార్జ్ లో పెట్టి. ఓకేనా? అలా కాకుండా రా కాటన్ అంటే కపాస్ అంటాం. మీ ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం అంటారు. రా కాటన్ అంటారు, మా ఏరియాలో కపాస్ అంటారు. సో అదో అలా కాకుండా సర్వీసెస్ ఉన్నాయండి. GTA సర్వీసెస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి. అలాంటివి ప్రస్తుతం అయితే వాటి వరకే ఉంది. ఓకే సార్. మోస్ట్లీ 5% కదా సార్ GTA సర్వీసెస్ అంటే? ఏ రేట్ ఆఫ్ ట్యాక్స్ అయితే ఆ రేట్ ఆఫ్ ట్యాక్స్. ఇప్పుడు కాటన్ 5% ఉంది, క్యాష్ నెట్కి వచ్చేసరికి 80% ఉంది అనుకోండి, 80%. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎనీమోర్ సార్ ఈవే బిల్లు 50,000 మనం పర్చేజ్ చేసినా, పర్చేజ్ 50,000 దాటితే దానికి ఉండాలండి ఈవే బిల్లు? దేనికైనా ఉండాలి. పర్చేజ్ అయినా ఉండాలి, సేల్ అయినప్పుడే. ఓకే సార్. ఇది ఎవరు ఇవ్వాలి సార్? కొన్న వాళ్ళు ఇవ్వాలా లేదా అమ్మిన వాళ్ళు ఇస్తారు ఇది? యా, ఇప్పుడు రిజిస్టర్డ్ డీలర్ దగ్గర కొంటున్నప్పుడు రిజిస్టర్డ్ డీలర్ జనరేట్ చేయాలి ఈవే. ఒకవేళ రిజిస్టర్డ్ డీలర్ కాదు, ఒక రైతు దగ్గర మీరు కొనుక్కొస్తున్నారు, అతను చేయలేడు కదా, అప్పుడు మనం చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. any more queries? ఈ కాంపోజిషన్ సబ్జెక్ట్ మీద ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇతరమైన అడగండి, కానీ అంటే ఇవాళ టాపిక్ ఇది కాబట్టి Yes, main topic is that. Yeah. సార్ ఇప్పుడు టర్న్ ఓవర్ అంటే విత్ ట్యాక్స్ తోనే కదా సార్? ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ నేను చెప్పాను మీకు మొదటనే. టర్న్ ఓవర్ మీన్స్ టర్న్ ఓవర్ అనేది ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్. సెస్లు, ట్యాక్స్లు ఇవన్నీ కలపకుండా ఉన్నదాన్ని టర్న్ ఓవర్ కింద మీరు తీసుకోవాలి. ఓకే ఓకే సార్. ఎటువంటి ట్యాక్స్లు మీరు కలపాల్సిన అవసరం లేదు. ఓకే సార్. Any more? The final. We want to close the meeting, please. Any more? ఒకసారి మీరు అడిగిన దానికి నేను చెప్తున్నానండి. టర్న్ ఓవర్ అనే దాంట్లో ఇంక్లూడ్స్ taxable supplies, exempt supplies, exports, interstate supplies of persons having the same PAN number. ఒకే పాన్ నెంబర్ మీద ఎన్ని వ్యాపారాలు ఉన్నా అన్ని వ్యాపారాల్లో కలిపి టర్న్ ఓవర్ కింద తీసుకోవాలి. ఎక్స్క్లూడ్స్ అంటే దాంట్లో కలపకూడనివి ఏంటి? CGST, SGST, UTGST, IGST and cess. Value of inward supplies on which tax is payable under reverse charge. Reverse charge continue కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. Value of exempt supply of services provided by way of extending deposits, loans or advances in so far as the consideration is represented by way of interest and discount. ఈ ఇంట్రెస్ట్ డిస్కౌంట్ మీద వచ్చినవి కూడా, డిపాజిట్స్ మీద ఏదైనా సరే అవి కూడా మనము కలపాల్సిన అవసరం లేదు. సో ఎక్స్క్లూడింగ్ లో ట్యాక్స్లు కూడా ఉన్నాయండి, సెస్ కూడా ఉంది. టర్న్ ఓవర్ లో కలపాల్సిన పని. Okay. Yes, sir. I think now no more queries. Questions. Okay. So nice. I request all the participants. The speaker has covered a lot, and then you also come to know about the section 10 composition. Few sections of that. It makes you to know that the important points of this composition taxation, and it applicable for hotels, and then this telephone services gani, transport services gani, all these things apart from manufacturing. Once upon a time, it was sales tax was on only manufacturing of the goods and other. So now the services also are there. It has covered, and then we thank the speaker having spared his time. I request all our participants, please unmute the mics and then please give.
give me big hand, Andy. All of you. Thanks a lot. Sir, Thank you, sir. Thank Thank you. you, sir. all of you. All of Thank you, sir. Thank you, Thank you, sir. sir. I think that I my level Sir, best వాళ్ళు to ప్రశ్నలు explain. వేసే కాదు, but they want to say thanks. Of course. They all enjoyed Sir, it. that's it. It is a minimum courtesy. If they understand, if my explanation is good or not, they just simply say thanks. Sir, మంచి Excellent, sir. information. సార్ Excellent. ఇంకొకటి Sir. ఏమైందంటే యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగునండి, Yes, sir. దే లైక్ ఇట్. అది Actually, అర్థమైన నేను Yes, sir. దీంట్లోకి నేను ఎందుకు ఇట్లా నేను ఓవరాల్ గా చెప్పుకుంటూ వచ్చానంటే తెలుగులో కూడా ఒకటి, ఇప్పుడు వీళ్ళు ఉన్న స్టాండర్డ్ జస్ట్ అకౌంటెన్సీ పార్ట్ వరకే ఉన్నారు. దే ఆర్ నాట్ ది లీగల్ ప్రొఫెషనల్స్ కదా. ఇప్పుడు Accountant, దాంట్లో దాన్ని లీగల్ గా ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం దాంట్లో సెక్షన్స్ ఏంటి, దాంట్లో జడ్జిమెంట్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకి చెబితే అది మైండ్ ఖరాబ్ అయిపోతుంది. అవునా? కానీ అదే అర్థం కాదు. వాళ్ళు Okay. అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో ఉన్నారు కాబట్టి మనం ఆ స్టాండర్డ్ లోనే చెప్పుకోవాలి. దాని వరకే నేను టచ్ చేశాను. థ్యాంక్స్ అండి. Okay, sir. ఓకే, నైస్, Nice, sir. గుడ్. Thank you, sir. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you. Thank you.